everyone. నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో వర్షానికి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. ఈ మధ్య కాలంలో వర్షాలు చాలా ఎక్కువగా పడుతూ ఉన్నాయి కదా. సో దిస్ వీడియో ఇస్ అబౌట్ రెయిన్ రిలేటెడ్ సెంటెన్సెస్. రెయిన్కి సంబంధించిన సెంటెన్సెస్ అన్నింటినీ ఈజీగా ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడైతే చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగి ఉన్నాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పిరికితనం. పిరికితనాన్ని మనం ఇంగ్లీష్లో కోవర్టైజ్ ఆర్ టిమిడ్నెస్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు అరవకుండా సరిగ్గా మాట్లాడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు స్పీక్ ప్రాపర్లీ వితౌట్ షౌటింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాలికి పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా, అయితే ఈ పగుళ్ళని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే ఇదంతా బురదగా ఉంది లేదా చాలా బురదగా ఉంది. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. నౌ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ వానలు అస్సలు ఆగట్లేదు. చాలా రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ద రెయిన్స్ ఆర్ నాట్ స్టాపింగ్ ఎట్ ఆల్. ద రెయిన్స్ ఆర్ నాట్ స్టాపింగ్ ఎట్ ఆల్ ఈ విధంగా చెప్తాం. నాట్ స్టాపింగ్ ఎట్ ఆల్ అంటే అస్సలు ఆగడం లేదు అని. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ నాన్ స్టాప్ ఫర్ అ వీక్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ నాన్ స్టాప్ ఫర్ అ వీక్ అంటే ఒక వారం నుంచి వర్షాలు ఆగకుండా లేదా వర్షం ఆగకుండా పడుతూనే ఉంది అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఫర్ సో మెనీ డేస్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఫర్ సో మెనీ డేస్ అంటే ఇన్ని రోజులు వర్షం పడుతూనే ఉంటే లేదా వర్షం పడుతూ ఉంటే అస్సలు బాగోదు లేదా అస్సలు బాగా ఉండదు అని. నౌ ద సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఇదంతా తడిగానే ఉంది. వర్షం వచ్చినప్పుడు అంతా తడిగానే ఉంటుంది కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఆల్ వెట్ ఆర్ ఇట్స్ ఆల్ వెట్ ఈ విధంగా చెప్తాం. అదే ఇట్ ఈస్ ఆల్ సో వెట్ అంటే ఇదంతా చాలా తడిగా ఉంది అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ వెట్ బికాస్ ఇట్ కీప్స్ రైనింగ్. ఇట్ ఈస్ ఆల్వేస్ వెట్ బికాస్ ఇట్ కీప్స్ రైనింగ్ అంటే ఇదంతా ఎప్పుడు చూసినా తడిగానే ఉంటుంది ఎందుకంటే వర్షాలు పడుతూనే ఉన్నాయి అని. అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇస్ స్లిప్పరీ దేర్ సో వాక్ కేర్ఫుల్లీ అండ్ కమ్. ఆర్ ఎవ్రీథింగ్ ఇస్ స్లిప్పరీ దేర్ సో యూ వాక్ కేర్ఫుల్లీ అండ్ కమ్ అంటే అక్కడంతా చాలా జారిపోతూ ఉంది లేదా అక్కడంతా జారుడుగా ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా నడిచి రా అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఎండ వచ్చి చాలా రోజులైనట్టుంది. వర్షాలు పడుతూ ఉన్నప్పుడు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఇట్ సీమ్స్ లైక్ ఇట్ హ్యాస్ బీన్ మెనీ డేస్ సిన్స్ ద సన్ కేమ్ అవుట్. ఇట్ సీమ్స్ లైక్ ఇట్ హ్యాస్ బీన్ మెనీ డేస్ సిన్స్ ద సన్ కేమ్ అవుట్ ఈ విధంగా చెప్తాం. ఇట్ హ్యాస్ బీన్ మెనీ డేస్ అంటే చాలా రోజులు అయ్యింది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు బీ ఇన్ ద సన్ బట్ ఇట్స్ ఆల్వేస్ రైనింగ్. I feel like I want to be in the sun, but it is always raining. అంటే నాకు ఎండలో ఉండాలని అనిపిస్తోంది కానీ ఎప్పుడు వర్షం పడుతూనే ఉంది అని. Now the second example is it has been raining all week so there has been no sun. It has been raining all week so there has been no sun అంటే వారం నుంచి వర్షం పడుతూనే ఉండటం వల్ల వారం రోజులుగా సూర్యుడు లేదా వారం రోజులుగా ఎండ రాలేదు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఈ బట్టలు ఇంకా తడిగానే ఉన్నాయి లేదా ఇంకా చల్లగానే ఉన్నాయి.
వర్షం పడినప్పుడు ఇది చాలా కామన్గా యూస్ చేస్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో దీస్ క్లోత్స్ ఆర్ స్టిల్ వెట్, దీస్ క్లోత్స్ ఆర్ స్టిల్ వెట్ ఈ విధంగా చెప్తాం. అదే దీస్ క్లోత్స్ ఆర్ స్టిల్ కూల్ అంటే ఈ బట్టలు ఇంకా చల్లగానే ఉన్నాయి అని. స్టిల్ వెట్ అంటే ఇంకా తడిగానే ఉన్నాయి అని. ఫర్ ఎగ్జాంపుల్, హౌ విల్ ఆల్ దీస్ క్లోత్స్ డ్రై ఇఫ్ దెర్ ఇస్ నో సన్? హౌ విల్ ఆల్ దీస్ క్లోత్స్ డ్రై ఇఫ్ దెర్ ఇస్ నో సన్ అంటే ఎండ లేకపోతే ఈ బట్టలన్నీ ఎలా ఆరుతాయి లేదా ఎలా ఎండుతాయి అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ I am not washing clothes at all due to lack of sun. I am not washing clothes at all due to lack of sun. అంటే ఎండ లేదా సూర్యుడు లేకపోవడం వల్ల నేను అస్సలు బట్టలు ఉతకడమే లేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ గాలికి మొక్కలన్నీ పడిపోయాయి. వర్షం వచ్చినప్పుడు గాలి కూడా వస్తూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆల్ ద ప్లాంట్స్ ఫెల్ డ్యూ టు ద విండ్. ఆల్ ద ప్లాంట్స్ ఫెల్ డ్యూ టు ద విండ్ ఈ విధంగా చెప్తాం. విండ్ అంటే గాలి అని, ఫెల్ అంటే పడిపోయాయి లేదా పడిపోయింది అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈస్ I didn't think there would be such a big wind, so I kept the plants on top. Or I didn't think there would be such a big wind, so I kept the plants on top. అంటే ఇంత పెద్ద గాలి వస్తుందని నేను అనుకోలేదు, అందుకే మొక్కలన్నింటినీ పైనే ఉంచేశాను అని. Another example is many plants fell on the road and some pots were broken. Many plants fell on the road and some pots were broken. అంటే చాలా మొక్కలు రోడ్డు మీద పడిపోయాయి, కొన్ని కుండలు లేదా కొన్ని పాట్స్ కూడా పగిలిపోయాయి అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ వర్షంలో తడవడం అస్సలు నచ్చదు. కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I don't like getting wet in the rain or I don't like getting wet in the rain at all ఈ విధంగా చెప్తాం. గెటింగ్ వెట్ ఇన్ ద రెయిన్ అంటే వర్షంలో తడవటం అని. ఫర్ ఎగ్జాంపుల్, why do you get wet whenever it rains? I don't like getting wet at all. Why do you get wet whenever it rains? I don't like getting wet at all అంటే వర్షం పడినప్పుడల్లా నువ్వు వర్షంలో ఎందుకు తడుస్తావు, నాకైతే తడవడం అస్సలు నచ్చదు అని. Now the example number 2 is I will not go out now because it is raining. Or I will not come out now because it is raining outside. అంటే నేను ఇప్పుడు బయటకు వెళ్ళను ఎందుకంటే బయట వర్షం పడుతోంది, లేదా నేను ఇప్పుడు బయటికి రాను ఎందుకంటే బయట వర్షం పడుతోంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇంకెన్ని రోజులు వర్షం పడుతుంది. ఎక్కువ రోజులు వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ రెయిన్? హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ రెయిన్ ఈ విధంగా అడుగుతాం. హౌ మెనీ మోర్ డేస్ అంటే ఇంకా ఎన్ని రోజులు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ అ వీక్ అండ్ హౌ మెనీ మోర్ డేస్ ఇట్ విల్ కంటిన్యూ టు రెయిన్. ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ అ వీక్ అండ్ హౌ మెనీ మోర్ డేస్ ఇట్ విల్ కంటిన్యూ టు రెయిన్ అంటే ఇప్పటికే వర్షం వారం రోజులు పడింది, ఇంకా ఎన్ని రోజులు వర్షం పడుతూనే ఉంటుంది అని. Another example is due to this rain holidays came to the school as well. Due to this rain holidays came to the school as well అంటే ఈ వర్షం వల్ల స్కూళ్ళకి కూడా హాలిడేస్ లేదా సెలవులు వచ్చేసాయి అని. Now the last sentence is ఈ వర్షానికి జ్వరం కూడా వచ్చింది. వర్షంలో తడిచినప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I also got fever due to this rain. I also got fever due to this rain ఈ విధంగా చెప్తాం. డ్యూ టు దిస్ రెయిన్ అంటే ఈ వాన వల్ల లేదా ఈ వర్షం వల్ల అని. ఫర్ ఎగ్జాంపుల్, I got wet in the rain while coming from office and got fever the next day. I got wet in the rain while coming from office and got fever the next day అంటే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు బాగా తడిచిపోయాను లేదా వర్షంలో బాగా తడిచిపోయాను, ఆ తరువాతి రోజు లేదా మరుసటి రోజుకి నాకు జ్వరం వచ్చేసింది అని. Another example of this sentence is I already have a fever and I don't want to get wet in the rain again. I already have a fever and I don't want to get wet in the rain again అంటే
నాకు ఇప్పటికే జ్వరం ఉంది, అందుకే నేను మళ్ళీ వర్షంలో తడవాలని అనుకోవడం లేదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.